మాట్లాడుతున్నాను. నేడు రెండవసారి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి తొలుతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు విచ్చేసి నేడు ఈ చిరు సత్కారాన్ని అందుకున్నటువంటి సోదరులు గౌరవనీయులు సారా సతీష్ బాబు గారు, నేటి ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు, ముందుగా మాట్లాడినటువంటి పెద్దలు జలవనరుల శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు యువ నాయకులు సోదరులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, విధానమండలి సభ్యులు పెద్దలు సోమ వీర్రాజు గారు, వేదికలు జరిగిన అత్యంత మహాదైనటువంటి ఎవరి పెద్దలకు, నేటి కార్యక్రమాన్ని నిర్వాహకులుగా వ్యవహరిస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి యువ నాయకుడు గంధం పల్లవరాజు గారు, ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన 50 మంది సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు సారా సతీష్ బాబు గారికి రాజ్యసభ అవకాశం కలగడం, ఈనాడు ఈ కార్యక్రమం చేసుకోవడం, ఇది మనందరికీ కూడా గర్వకారణంగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సరైన సముచిత స్థానం కల్పిస్తూ ఉందనేది గత ముందుగా మాట్లాడిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈనాడు మరలా ఎన్డీఏ కూటమి తరపున సారా సతీష్ బాబు గారికి అవకాశం కలగడం ఈనాడు అందరూ సంతోషించే విషయం. మరి వారి గురించి ఏమి చూశారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. సేవ తత్పరుడిగా, ముందు చూపన్న వ్యక్తిగా, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా కృషి పట్టుదలతోటి ఉన్నత స్థానాన్ని పొందవచ్చు అని నిరూపించారు సారా సతీష్ గారిని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు భారతదేశంలోనే అతి ప్రభావితమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి లోకేష్ బాబు గారికి సన్నిహితుడిగా ఆయన వ్యవహరించడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఈనాడు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగానే కాదు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ BCCI గౌరవ కార్యదర్శిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈనాడు దేశ రాజకీయాల్లో మొదటిసారి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో తన వాణిని వినిపించి అనేక సమస్యల మీద గల వినిపించి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా ఢిల్లీలో దేశ రాజధాని ఆయన చేసిన కృషి కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన యొక్క ప్రతిభా పాఠవాన్ని గుర్తించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో మరి ఈనాడు అనేక రకాలుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఈనాడు ఒక రాజ్యసభ సభ్యుడిగా మన జిల్లాకు రావడం, రేపు కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో ఇప్పటికీ కూడా జిల్లాలు లేకుండా మనం ఒకే జిల్లాగా భావిస్తూ ఉంటాం. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధిలో తనదైన శైలిలో తనదైన ముద్ర వేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతారని సతీష్ బాబు గారిని కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. తర్వాత రాజేష్ గారిని మాట్లాడుతున్నాను.